గత ప్రభుత్వ అరాచకాలు కూటమికి పెను సవాల్గా మారాయంటున్నారు పవన్. అన్నింటినీ అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. రైతులకు 1600 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు పవన్ కళ్యాణ్. రైతుల నుంచి ప్రతి గింజ కొంటున్నామని, కౌలు రైతులు ధైర్యం కోల్పోవద్దు, వారిని ఆదుకుంటామని, గిరిజన ప్రాంతాల్లో ఎందరో రోడ్లు అడిగారన్నారు పవన్. ఇక అడవి తల్లి బాట పేరుతో 1069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు పవన్. అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1674 కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అది కాకుండా అది పే చేసిన తర్వాత దాని తర్వాత 10,650 కోట్లు 7.37 లక్షల రైతాంగానికి 24 గంటల్లోనే 10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అలాగే గౌరవ సభ సాక్షిగా కౌలు రైతుల కష్టాలు కన్నీళ్లు తెలిసిన వాడిగా మీ వాడిగా చెప్తున్నాను. కౌలు రైతాంగానికి భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కర్లేదు. మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరత లేదు. సోదరులైన కౌలు రైతులందరికీ మీరు ధైర్యంగా ఉండండి. మీరు నిండు నూరేళ్లు బతకాలి. మీకోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇలా ఎందరో ఒకటే అడిగారు అధ్యక్ష, మాకు కనీసం నడవడానికి, మా స్కూల్కి వెళ్ళడానికి, మా ఊర్లు వెళ్ళడానికి, మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద PM జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1005 కోట్లతోటి 1069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వపు అరాచక, అసమర్థ, అవినీతి పాలన, వారసత్వపు సమస్యలు ఎంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెను సవాల్గా మారినాయి. కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలనా అనుభవం అన్నింటినీ అధిగమిస్తూ ఇచ్చిన మా ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెంటిని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం.